మున్నూరు కాపు కృషి పరపతి సంఘం వరంగల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ముంబై లోనవాల ఖండాల విహారయాత్ర వైభవంగా ముగిసింది. వరంగల్కు చెందిన మున్నూరు కాపు కృషి పరపతి సంఘంలోని 80 మంది సభ్యులు తమ కుటుంబ సభ్యులతో కాజీపేట రైల్వే స్టేషన్ నుండి ట్రైన్ ద్వారా బయలుదేరి ముంబైకి చేరుకున్నారు. మొదటి రోజు ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయం, మహాలక్ష్మి దేవాలయం, గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్, ఎలిఫెంట్ కేవ్స్ సముద్రంలో పడవ ప్రయాణం ద్వారా సందర్శించడం జరిగినది. అనంతరం ముంబైలో బస చేసి మరుసటి రెండవ రోజు ఉదయం లోనవాల ఖండాలలోని నారాయణ డ్యాం, శ్రీరామ్ రేవు ఫార్మ్, వ్యాక్స్ మైనపు బొమ్మల మ్యూజియంను సందర్శించడం జరిగినది. యాత్రలో మూడవ రోజు బాజే కేవ్స్, కార్ల కేవ్స్, గుహాలను సందర్శించి తిరుగు ప్రయాణం లోనవాల రైల్వే స్టేషన్ నుండి మరుసటి రోజు ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్కు చేరుకోవడంలో యాత్ర ముగిసింది. కాగా తెలంగాణకు చెందిన కోటమర్తి సునీత గత 30 సంవత్సరాలుగా ముంబైలో ఈసీ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నదన్న ముంబైలోని ఒక సమావేశంలో కోటమర్తి సునీతను సంఘ గౌరవ సభ్యుల సమక్షంలో శాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించడం జరిగింది. యాత్రలో పలు ప్రదేశాలను సందర్శించిన సంఘ సభ్యులు, టూర్ నిర్వాహకులకు, కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విహారయాత్రలో ఇన్ఛార్జులుగా పెంచాల నరసయ్య, కోల జనార్దన్ పటేల్, పాటి రవీందర్, కోల కృష్ణ, చిట్ల శ్రీనివాసులు, తంగేళ్ల సదానందన్లు, సామరాజు వెంకటేశ్వర్లు, కుల్ల కట్టమల్లయ్య, ఎమ్మడిశెట్టి రామకృష్ణలు ఉన్నారు. తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.